శ్రీలంక అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాలకులు చేసిన తప్పిదాలకు కారణంగా ఇప్పుడు అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు శ్రీలంకలో ఒక కప్పు చాయ్ 100 లంకన్ రూపాయలకు అమ్ముడుపోతుంది. ఇదే కప్పు చాయ్ అక్టోబర్ 2021లో 25 రూపాయలు మాత్రమే ఉండింది. చంటి పిల్లలకు పాలు లేవు, గడిచిన వారం రోజులుగా కరెంటు లేదు. గో గో గోటబయ ఇప్పుడు శ్రీలంకలో వినిపిస్తున్న నినాదం. శ్రీలంకలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీని ప్రభావం ఇండియాపై ఎలా ఉండబోతుంది? ఈ సంక్షోభం నుంచి శ్రీలంక బయటికి వచ్చేదెలా? దేశం ఎక్స్ప్లెయిన్స్లో చూద్దాం. పాలు, బియ్యం, చక్కెర, వంట నూనె, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆఖరికి పేపర్ కూడా దొరకని పరిస్థితిలో ఉంది. 2,15,00,000 జనాభా ఉన్న ఆ దేశంలో గవర్నమెంట్ ట్రెషరీ దాదాపు ఖాళీ అవ్వొచ్చింది. కిలో బియ్యం ధర 300 లంకన్ రూపాయలు, కిలో చక్కెర ధర 290 రూపాయలు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల దగ్గర కిలోమీటర్ల లైన్లు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. శ్రీలంక విదేశీ మారక నిలువలు గత 2 ఏళ్లలో 70% క్షీణించాయి. ఈ ఫిబ్రవరిలో కేవలం $2.3 బిలియన్ పడిపోయింది. విదేశీ మారక నిలువలు లేకపోవడంతో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. శ్రీలంకలో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ రేట్ 19% ఉంది. భారత్ ₹1 విలువ శ్రీలంకలో 4 లంకన్ రూపాయలు. 1948లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇప్పుడే ఇంతటి అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది శ్రీలంక. బియ్యం, గోధుమలు, చక్కెర, వంట నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకులు శ్రీలంక దిగుమతి చేసుకుంటుంది. అయితే విదేశీ మారక నిలువలు లేకపోవడంతో దిగుమతులు చేసుకోలేకపోతుంది. పెట్రోల్, డీజిల్ కోసం శ్రీలంక దిగుమతులపైనే కంప్లీట్గా ఆధారపడి ఉన్న దేశం. లాక్డౌన్ కారణంగా నిలువలన్నీ నిండుకోవడంతో దేశంలో ఇంధనం ధరలు పెరిగాయి. వంట గ్యాసు కొరతతో దేశంలో 90% వరకు హోటళ్లు మూసివేశారు. రాజధాని కొలంబోతో పాటు ఇతర ప్రాంతాలు అంటే క్యాండీ, గాల్, జాఫ్నా ఇలా ఏ ప్రాంతంలో చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంక్షోభానికి కారణం ఏంటి? శ్రీలంక ప్రధాన ఆదాయ వనరులు టూరిజం, ఎక్స్పోర్ట్స్. శ్రీలంక టీ, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, రబ్బర్, కొబ్బరి, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, వస్త్రాలను ఎగుమతి చేస్తూ ఉంటుంది. దేశ జీడిపిలో 23% ఆదాయం ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. టూరిజం నుంచి జీడిపిలో 12% వాటా ఉంది. 2019లో జరిగిన ఈస్టర్ రోజు జరిగిన బాంబు దాడుల తర్వాత టూరిజంపై భారీగా ప్రభావం పడింది. అదే మార్చి 2020లో కోవిడ్ కారణంగా టూరిజం నుంచి వచ్చే ఆదాయం పైన కూడా దాని ప్రభావం పడింది. 2018లో టూరిజం ద్వారా శ్రీలంకకు $4.4 బిలియన్ అంటే జీడిపిలో 4.9% వాటా వస్తే అదే 2020లో కేవలం $682 మిలియన్ మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 0.82% మాత్రమే. శ్రీలంకపై కోవిడ్ ప్రభావం ఎంత దారుణంగా దెబ్బతీసిందో IMF ఒక రిపోర్ట్లో వివరించింది. 2019లో శ్రీలంక జీడిపి గ్రోత్ రేట్ 2.3%గా ఉండింది. అదే ఒక ఏడాది కాలంలోనే అంటే 2020 నాటికి మాత్రం జీడిపి గ్రోత్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే -3.6గా రికార్డ్ అయ్యింది. కరోనా కారణంగా శ్రీలంక ప్రభుత్వంపై పెద్ద మొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చులు చూపించింది. అంతేకాదు పన్నుల్లోనూ కోతలు విధించింది. దేశానికి రావాల్సిన రెవెన్యూ దారుణంగా పడిపోయింది. GST 15% నుంచి 8%కి తగ్గించింది. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముగిసేసరికి 10% ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు ఏర్పడింది. ఏప్రిల్ 29, 2021లో శ్రీలంక ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రసాయనిక ఎరువులు కానీ, అగ్రోకెమికల్స్ కానీ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయకూడదని. మరి ఏ దేశం కూడా చేయని విధంగా కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ పైన డిపెండ్ అవుతున్నట్టు శ్రీలంక వెల్లడించింది. కానీ దీని ప్రభావం శ్రీలంక ఫార్మర్స్ పైన తీవ్రంగా పడింది. టీ, రబ్బర్ అలాగే ఇతర పంటల పైన దీని ప్రభావం పడింది. రెవెన్యూ తీసుకొచ్చే అగ్రో రిసోర్సెస్ అయిన టీ, రబ్బర్తో పాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఫలితంగా డాలర్లను సంపాదించి పెడుతున్న పంటలన్నీ నష్టమయ్యాయని చెప్పుకొచ్చింది. 2004లో వాణిజ్య రుణాల శాతం 2.4% మాత్రమే. 2019 నాటికి అది కాస్త 56%కి పెరిగింది. అంటే దీంతో జూన్ 2019లో $8.8 బిలియన్ ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిలువలు జనవరి 2022 నాటికి $2.4 బిలియన్ పడిపోయింది. శ్రీలంక తమ దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం చైనా సహాయం తీసుకుంది. చాలా వాటిల్లో చైనా పెట్టుబడులు కూడా పెట్టింది.
2022లో శ్రీలంక దాదాపు $7 బిలియన్ రుణాలు చెల్లించాలి. చైనా నుంచి $5 బిలియన్ పైగా రుణాలు శ్రీలంకకు అందాయి. వీటిలో ఎక్కువ భాగం విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గుతో నడిచే ప్లాంట్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెట్టుబడి రూపంలో అందించారు. శ్రీలంక అప్పు జీడీపీలో 119%. అందులో డెట్ స్టాక్లో చైనాది మాత్రమే 10%గా ఉంది. 2007 నుంచి శ్రీలంక ప్రభుత్వాలు IMF నుండి ప్రపంచవ్యాప్తంగా చెల్లేలా ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్స్ తెచ్చుకుంటూ ఉన్నాయి. అలా ఇప్పటి వరకు $11.8 బిలియన్ అప్పు తెచ్చుకున్నాయి. వాటిలో చాలా బాండ్లు ఈ సంవత్సరం అంటే ఈ నెల లోపు పూర్తి కాబోతున్నాయి. సామాజిక రాజకీయ సంక్షోభం. దక్షిణాసియాలో ఆర్థిక సరళీకరణను స్వీకరించిన మొదటి దేశంగా శ్రీలంక అవతరించింది. కానీ 25 సంవత్సరాలుగా సాగిన తమిళఈళం అంతర్యుద్ధం విదేశీ పెట్టుబడులను అడ్డుకుంది. శ్రీలంక ప్రభుత్వం కూడా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించలేదు. దేశంలో ఉత్పత్తి, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2009 తర్వాత శ్రీలంక భారీ ఆర్థిక వృద్ధిని సాధించింది. దేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆశలను పెంచింది. కానీ $1 బిలియన్ విలువైన సావరిన్ బాండ్లు జారీలో నిర్లక్ష్యం, రుణాలు, వృధా ఖర్చులు 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. చైనా నుంచి భారీ రుణాలు తీసుకోవడం కూడా పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. శ్రీలంకకు 2019లో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే ఎన్నికయ్యారు. రాగానే తన తమ్ముడు మహేంద్ర రాజపక్సను ప్రధానమంత్రి చేశారు. మరో తమ్ముడు బాసిల్ రాజపక్ష కోసం ఏకంగా రాజ్యాంగ సవరణనే చేశారు. శ్రీలంక బడ్జెట్లో దాదాపు 75% రాజపక్షల చేతుల్లోనే ఉంది. ఆందోళనలు ఎక్కువ అవడంతో బాసిల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏరికోరి తెచ్చుకున్న ఆర్థిక మంత్రి కేవలం 24 గంటల్లోనే రిజైన్ చేశారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఇండియాపై ఎలా ఉండబోతుంది? ఇండియా, చైనా, IMF వైపు ఆశలు పెట్టుకుంది శ్రీలంక. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న శ్రీలంకకు సాయం చేసేందుకు భారతదేశం $1 బిలియన్ క్రెడిట్ను ప్రకటించింది. శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఓట్ల కోసం రాజకీయ హామీలు గుప్పించుకుపోవడం, ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే కాలక్రమేణా స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితి ఎదుర్కోక తప్పదు అంటున్నారు నిపుణులు.